ఒక అబ్బాయి అందంగా రెడీ అయ్యి రోడ్డుపైకొస్తే సంపాదించాడురా! బానే ఎనకేసుకొచ్చాడురా! అంటారు. అదే ఒక అమ్మాయి అందంగా రెడీ అయ్యి రోడ్డుపైకొస్తే ఇది కొంచెం ఎవరినో అని అంటారు. ఎక్కడ తప్పుంది? నీ మైండ్‌లో, నువ్వు చూసే విధానంలో. మారండ్రా బాబు! మారండి. ఎప్పుడు అక్కడ వాడి దగ్గరున్న మాటలు తీసి వీడి దగ్గర చెప్తారు. వీళ్ళ దగ్గరున్న మాటలు చెప్పి వాడి దగ్గర చెప్తారు. నువ్వు మాత్రం హ్యాపీగా మధ్యలో చూస్తుంటావు వాళ్ళెలా గొడవాడుకుంటారో ఏంటా అని. అదొక శాడిజం అనమాట. అలాంటోళ్ళకి ఈరోజు ఈ వీడియో చేసి చెప్తున్నానమ్మా. నువ్వేదో గొప్ప పని చేశావనుకుంటున్నావు. 10 మందికి చాడీలు చెప్పాలనుకుంటున్నావు. వాడి దగ్గర ఈడిది, ఈడికి, ఆడికి చెప్పి నువ్వు ఆనందం పొందుతున్నావేమో గానీ, నీ వల్ల కాపురాలు కూలిపోతాయి. జీవితాలు నాశనమైపోతాయి. బంధాలు రోడ్డు మీదకొచ్చేస్తాయి. అలాంటివి చెయ్యకండి. నీ లైఫు నీది. వాళ్ళ లైఫు వాళ్ళది. ఎక్కడ చెడు విన్నావో అక్కడే వదిలేయి. ఎవరి బాధ ఆళ్ళు పడతారు. అంతేగాని ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం, అలా చెప్పి చాలామంది జీవితాలతో ఆడుకుంటున్నారండి. అలాంటోళ్ళు ఎవరైనా ఉంటే మానుకోండి. అది విషం కంట ప్రమాదం. చాడీలనేవి విషం కంట ప్రమాదం. విషం తాగితే శరీరం మాత్రమే చనిపోతాం. గానీ ఇలాంటివి అసలు ఇంకా చెప్పలేననమాట. అంత అంత వరస్ట్‌గా ఉంటదనమాట. సో, అలాంటోళ్ళు చాడీలు చెప్పేవాళ్ళకి నేను చెప్తున్నానండి. ఎవ్వరి గురించి కూడా మనం తప్పుగా ఆలోచన మైండ్‌లోనే రాకూడదండి. ఈ వ్యక్తి ఇలాంటోడు నువ్వెలా నిర్ణయం తీసుకుంటావు? ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి నువ్వెలా నిర్ణయం తీసుకొని ఇంకోడికి బ్యాడ్‌గా చెప్తావు? కళ్ళుతో చూసేది వేరు, మనసుతో చూసేది వేరు. ఎవరు లైఫ్ వాళ్ళు అనుభవించేటప్పుడు మనం ఒకడి జీవితంలో వేలెట్టే అర్హత, హక్కు నీకు లేదు. నీ జీవితం నువ్వు అనుభవించు. వేరే వాళ్ళ జీవితంలోకెళ్ళి ఆళ్ళ జీవితాన్ని డిస్టర్బ్ చేసి నువ్వు సునకానందం పడకరా నాయనా! బాయ్. తప్పుగా మాట్లాడితే క్షమించండి.